AK4 మల్టీ ఛానల్ కి స్వాగతం. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది మెదడుకు బలం కావాలి కదా. మెదడుకు బలం కావాలా అంటే మనకు ముఖ్యంగా నిద్ర బాగా పట్టాలండి. సరైనటువంటి ఆహారం కూడా మనకు కావాలి. దానికి ఒక చిన్న చిట్కా చెప్తానండి. ఇది చేసి చూడండి, మీ మెదడుకు ఎంత బలం వస్తుందో అది మీరే తెలుసుకోగలుగుతారు. ఏమి లేదండి, గసగసాలు అందరికీ తెలుసు. గసగసాలు చాలా చిన్నగా ఉంటది, రాగి గింజల కంటే చిన్నగా ఉంటాయి. ఈ గసగసాలు వైట్ గా ఉంటది, అందరికీ తెలిసిన విషయమే. ఇది వంటింట్లో ఉండేటువంటి వస్తువు. ఈ గసగసాలు 70 గ్రాములు తీసుకోండి, దూరగా వేయించి పక్కన పెట్టుకోండి. బాదం రాత్రి బాగా నానపెట్టాలండి. ఇది తెల్లారయ్యే వరకు పొట్టు బాగా తీసేసి ఎండించి పొడి చేసుకోవాలండి. కర్బూజా గింజలు, వాటర్ మిలన్ సీడ్స్ అండి, ఇది 40 గ్రాములు. పిస్తా పప్పు, ఈ కర్బూజా గింజలు కూడా వాటర్ మిలన్ గింజలు దూరగా వేయించుకోవాలండి. పిస్తా పప్పు 80 గ్రాములు తీసుకొని ఈ మొత్తము బాగా పొడి చేసుకోవాలండి. పొడి చేసుకునేసి అవి మొత్తము ఎంత ఉంటుందో చూడాలి. దానికి అర్ధము పటిక బెల్లము బాగా పొడి చేసి మొత్తము కలపాలండి. ఇంకోసారి చెప్తాను. గసగసాలు 70 గ్రాములు, బాదం పప్పు 50 గ్రాములు, వాటర్ మిలన్ కర్బూజా గింజలు, కర్బూజా పప్పులు 40 గ్రాములు, పిస్తా పప్పు 80 గ్రాములు మొత్తము దంచి పొడి చేసుకోవాలి. దాంట్లో హాఫ్ అన్నమాట, అర్ధ భాగము పటిక బెల్లము పొడి చేసి మొత్తము కలిపి నిలువ చేసి పెట్టుకోవాలి. పెట్టుకునేసి ఆవు నెయ్యి 4వ వంతు కలపాలండి. దీనికి కలిపితే ఇది బాగా హల్వాలాగా రెడీ అయిపోతుంది. అప్పుడు ఉదయము సాయంత్రము ఒక ఉసిరికాయ అంత మోతాదులో మనము పూటకు తినాలి. ఉదయము సాయంత్రము తినాలి. ఇలా తింటే చాలా బాగా పనిచేస్తుందండి. ఇది మెదడుకే కాదు, అధిక వేడి ఉంటే కూడా శరీరంలో మొత్తం వేడిని కూడా మనకు ఈడ్చేస్తుంది అన్నమాట. మొత్తం వేడిపోతుంది, చలువ చేస్తుంది, నిద్ర బాగుపడుతుంది. అట్లాంటి సమస్యలన్నీ పోతాయి. ఈ చిట్కా చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.